హలో హాయ్ అండి, నమస్తే. కంకిపాడులో మనకు 2 బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చిందనమాట. వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మనకు కంకిపాడ్ బస్ స్టాండ్ ఆపోజిట్లో మనకు అపార్ట్మెంట్లో 2 బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. ఇది థర్డ్ ఫ్లోర్లో వచ్చిన 2 బీహెచ్కే ఫ్లాట్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది అండ్ కబోర్డింగ్ వర్క్, సీలింగ్ వర్క్, ఆ తర్వాత కింద మార్బుల్ వర్క్ అయితే మొత్తం చేసే ఉన్నాయి అన్నమాట. రెడీ టు మూవ్ అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి డీటెయిల్స్ అయితే మనకు టోటల్ వచ్చేసి 1250 ఎస్ఎఫ్టీ అండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1250 ఎస్ఎఫ్టీ. కార్ పార్కింగ్ కూడా ఉందన్నమాట. అయితే మనకు 25 గజాలైతే మనకు రిజిస్ట్రేషన్కి అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారండి. కార్ పార్కింగ్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి మనకు 10 ఇయర్స్. దీని ప్రైస్ వచ్చేసి మనకు 32 లక్షలు అయితే. బెడ్రూమ్స్కి 2 అటాచ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. హాలు, కిచెన్, వాష్ ఏరియా, బాల్కనీ ఉందన్నమాట. అలాగే ఫస్ట్ ఫ్లోరు మరియు సెకండ్ ఫ్లోర్లో అయితే కమర్షియల్ ఆఫీస్ అండి. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు కమర్షియల్ ఆఫీసులు ఉంటాయి అన్నమాట. బ్యాంక్స్ కూడా ఉంటాయండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా అయితే కంకిపాడు బస్ స్టాండ్కి బస్సులు అవుట్ వచ్చే రూట్లో అయితే మాత్రం ఈ ప్రాపర్టీ బిల్డింగ్ అయితే మనకు కనబడిద్దండి. మెయిన్ రోడ్డు, మెయిన్ సెంటర్ అండి. ఎటు తిరగదు, వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ ఒక 10 మీటర్స్లోనే మనకు బస్ స్టాండ్ ఉందన్నమాట. అదే సెంటు తోట్లవల్లూరు కూడా వెళ్ళే రోడ్ అండి. ఆ రోడ్లో మనకు ఫస్ట్ బిల్డింగ్ అయితే ఈ ప్రాపర్టీ వచ్చిందండి. ఇదిగోండి కనపడుతుంది కదా, అది మనకు బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఈ బిల్డింగ్ ఉంటుంది. ఒకసారి డీటెయిల్స్ మళ్ళీ చెప్తానండి. ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1250 ఎస్ఎఫ్టీ అండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 25 గజాలు అయితే ఇస్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్లో మనకు ఈ ఫ్లాట్ అయితే ఉందన్నమాట. ఫ్లోర్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే థర్డ్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ ఉంది. చుట్టూ ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి మనకు 10 ఇయర్స్ అయితే అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 32 లక్షలు అయితే చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఉంది. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు 2 కమర్షియల్స్ అయితే ఉంటాయన్నమాట. థర్డ్ ఫ్లోర్ నుంచి మనకు రెసిడెన్షియల్ ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీ.